Dear student, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today we discussing topic is the second year botany paper, plant taxonomy and embryology. In that, now we discussing unit is the second unit, classification. In that, types of classifications, different types of classifications, and Bentham and Hooker classification, Engler and Pratt classification, and phylogeny. Okay. In that, now we discussing topic is the types of classification. మీకు ఈ క్లాసిఫికేషన్ యూనిట్లో నుంచి మస్ట్ అండ్ షుడ్గా అడిగేటటువంటి ఎస్ఏ క్వశ్చన్ బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ అండ్ ఎంగ్లర్ అండ్ ప్రాంటర్ క్లాసిఫికేషన్. ఇన్ షార్ట్, టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆర్ ఫైలోజెనీ. నౌ వి డిస్కసింగ్ టాపిక్ ఈస్ ద టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్, వర్గీకరణ రకాలు. We are already discussed in the first unit classification, taxonomic components. In that, classification is the one of the component. Third point, classification is means orderly arrangement. Classification is the orderly arrangement plants into a hierarchy of ranks or categories. Here, hierarchy of ranks means kingdom, plantae, division, subdivision, and series, orders, families, etc. These are the ranks of the hierarchy. Classification is the process by which anything is grouped into convenient categories based on same easily observable characters. Here we are taken the sum of plants. In that, similarly characters containing plants are grouped in particular group. That is, dissimilar characters containing plants are grouped in different groups. Easily identifiable characters. అంటే మనకి ప్లాంట్ లోపల లక్షణాలు కనబడతాయి కదా, మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అంటాం. అంటే బయటకి బాహ్య లక్షణాలు అంటాము. టాక్సానమికల్ క్యారెక్టర్స్, ఇంటర్నల్ క్యారెక్టర్స్. అవి అంటే మనకు బయటకు కనిపించేటటువంటి లక్షణాలని ఆధారంగా చేసుకుని వాటిని వివిధ గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాం. అంటే ఒకే లక్షణాలు కలిగి ఉన్నటువంటి మొక్కలన్నింటినీ ఒక గ్రూప్ కానీ, వేరు లక్షణాలు ఉన్నటువంటి మొక్కలు వేరు గ్రూపులు కానీ డివైడ్ చేసి పెడతాం అన్నమాట. బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్స్, అంటే మనకు కనిపించేటటువంటి లక్షణాలని ఆధారంగా చేసుకుని చేస్తాము. అంటే కన్వీనియంట్గా ఉండేటట్టుగా గ్రూప్స్ కింద డివైడ్ చేసి పెడతాం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ క్లాసిఫికేషన్. టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ based on the criteria followed by classification. All the systems proposed from the beginning are grouped under 3 types. అంటే మనకి క్లాసిఫికేషన్స్ అనేటటువంటి నిన్న మొన్న వచ్చినటువంటి కాదు, లిన్నేయస్ కాలం నాటిలోంచి ఉన్నటువంటి క్లాసిఫికేషన్స్. అంటే ఫస్ట్ మనకి థియోఫాస్టర్ దగ్గర నుంచి, అంటే మన బాటనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నటువంటి క్లాసిఫికేషన్స్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కలిపి ఒక 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. వాట్ ఆర్ దట్ అన్నప్పుడు, ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ అంటే కృత్రిమమైనటువంటి వర్గీకరణ. సెకండ్ వన్, న్యాచురల్ క్లాసిఫికేషన్ అంటే సహజ సిద్ధమైనటువంటి వర్గీకరణ అని చెప్పేసి. మూడోది ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. థర్డ్ వన్ ఇస్ ద ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. ఈ 3 రకాల క్లాసిఫికేషన్స్ కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ వన్ ఇస్ ద ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్. ఇట్ ఈస్ ద ఎర్లియస్ట్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్ క్లాసిఫికేషన్. అంటే మనకు వర్గీకరణ ప్రారంభమైన సమయం లోపల ఉపయోగించినటువంటిది, వాడినటువంటి క్లాసిఫికేషన్ని ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ కింద చెప్పొచ్చు. బేస్డ్ ఆన్ ఓన్లీ 1 మార్ఫలాజికల్ క్యారెక్టర్స్. అంటే మనకు బయటకు కనిపించేటటువంటి ఒక్క లక్షణాన్ని, అంటే బయటకు కనిపించేటటువంటి లక్షణాలనే బేస్గా చేసుకుని వర్గీకరణ చేశారు.
సచ్ యాజ్ హ్యాబిట్ అంటే ఆవాసం, అది ఉండేటటువంటి ఆవాసాన్ని బట్టి, అంటే మీసోఫైట్, హైడ్రోఫైట్స్ అండ్ జీరోఫైట్స్ అంటే లివింగ్ ఇన్ కండిషన్ బట్టి. డిజర్ట్లో ఉంటే జీరోఫైట్ కింద, వాటర్లో ఉంటే హైడ్రోఫైట్స్ కింద, ల్యాండ్ మీద ఉంటే మీసోఫైట్స్ కింద, ఇలాగే డివైడ్ చేశారనమాట. కలర్ అంటే రంగును బట్టి, నంబర్ అంటే అందులో ఉండే సంఖ్య, అవి ఆర్గనల్స్ అయి ఉండొచ్చు, ఆర్గాన్స్ అయి ఉండొచ్చు, లేదా పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అయి ఉండొచ్చు. అండ్ షేప్ ఆఫ్ ద లీఫ్ అంటే లీఫ్ యొక్క స్ట్రక్చర్స్ని బట్టి అయి ఉండొచ్చు. అంటే ఇలాగ ఒక క్యారెక్టర్ని, లక్షణాలని తీసుకుని డివిజన్ అంటే మనకి క్లాసిఫికేషన్ అనేది చేయడం జరిగిందనమాట. ఇన్ దిస్ సిస్టమ్ ఓన్లీ వన్ ఆర్ ఫ్యూ క్యారెక్టర్స్ అంటే చాలా తక్కువ లక్షణాలని కన్సిడర్ చేశారనమాట. చాలా తక్కువ లక్షణాలను బేసిక్గా పెట్టుకుని క్లాసిఫికేషన్ చేయడం జరిగిందనమాట. ఫ్యూ క్యారెక్టర్స్ వర్ సెలెక్టెడ్ అండ్ ప్లాంట్స్ వర్ అరేంజ్డ్ ఇంటూ గ్రూప్స్. చాలా చాలా తక్కువ లక్షణాలని బేస్గా పెట్టుకుని డిఫరెంట్ గ్రూప్స్ కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ థియోఫాస్టస్ క్లాసిఫైడ్ ద ప్లాంట్ ఇంటూ 3 గ్రూప్స్. అంటే థియోఫాస్టస్ మొట్టమొదటిసారిగా మన మొక్కల్ని 3 గ్రూపుల కింద డివైడ్ చేశారు. ఏ విధంగా? బేస్డ్ ఆన్ దేర్ హ్యాబిట్. అంటే ఇక్కడ మనకి హ్యాబిట్ అంటే దాని యొక్క ఆకృతి ఉంటుంది కదా, మన మొక్కకు ఉండేటటువంటి ఆకృతిని బట్టి, షేపుని బట్టి, అంటే సైజు, దాని యొక్క ఆకృతిని బట్టి చెప్పడం జరిగిందనమాట. యాజ్ హెర్బ్స్, షర్బ్స్ అండ్ ట్రీస్. అంటే హెర్బ్స్ అండ్ షర్బ్స్ అండ్ ట్రీస్. హ్యాబిట్ అంటే ఆకృతి, హ్యాబిటేట్ అంటే ఆవాసం అని అర్థం వస్తుంది. ఇక్కడ హ్యాబిట్ని బట్టి చేయడం జరిగింది. హెర్బ్స్, షర్బ్స్, ట్రీస్ అంటే గుల్మాలు, పొదలు, వృక్షాలు అనేటటువంటివి. హెర్బ్స్ అనేటటువంటివి చిన్నగా ఉంటాయి. షర్బ్స్ అనేటటువంటి మీడియం సైజులో ఉండేటటువంటి ప్లాంట్స్. ట్రీస్ అనేటటువంటి లార్జ్ సైజ్ ఆర్ టాల్ సైజులో ఉండేటటువంటి ప్లాంట్స్ కింద చెప్పుకుంటాం. ఇన్ హిస్ బుక్ హిస్టోరియా ప్లాంటారం అంటే హిస్టోరియా ప్లాంటారం అనేటటువంటి పుస్తకం లోపల, గ్రంథం లోపల థియోఫాస్టస్ పుట్ ఇన్ దిస్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఇస్ ద లిన్నేయస్. ఆల్రెడీ వి స్టడీడ్ ఇన్ ద Linnaeus. Linnaeus classified plants into 24 groups. అంటే లిన్నేయస్ అనే అతను మొక్కల్ని 24 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. ఏ విధంగా? ఆన్ ద బేసిస్ ఆఫ్ నెంబర్, లెంత్ అండ్ యూనియన్ ఆఫ్ స్టామిన్స్ అండ్ కార్పెల్స్. అంటే మొక్కలో ఉండేటటువంటి పుష్పంలో ఉండేటటువంటి భాగాలు తీసుకున్నాడు. ఏంటవి? స్టామిన్స్ అండ్ కార్పెల్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్కి సంబంధించినటువంటి పార్ట్స్ని తీసుకున్నారు. దానిలో స్టామెన్స్ యొక్క నెంబరు, వాటి యొక్క పొడవు, అంటే కార్పెల్స్ యొక్క నెంబరు. నెక్స్ట్ యూనియన్ ఆఫ్ స్టామెన్స్. స్టామెన్స్ కలిసి ఉన్నాయా, కార్పెల్స్ కలిసి ఉన్నాయా, విడిగా ఉన్నాయా, వీటి యొక్క కండిషన్ బట్టి దట్ కెన్ డివైడెడ్ ఇంటూ ద 24 గ్రూప్స్. ఇన్ హిస్ బుక్ స్పీసీస్ ప్లాంటారం అతని గ్రంథం లోపల ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అంటే మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్స్కి ఇవి రెండింటిని ఎగ్జాంపుల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ లిన్నేయస్ ఏం చేశారంటే 24 గ్రూప్స్ లోపల మోనోడాలిఫస్, డైడాలిఫస్, ట్రైడాలిఫస్, టెట్రాడాలిఫస్ అంటే అందులో మనకి స్టామెన్స్ యొక్క నెంబరు 1 ఉంటే మోనోడాలిఫస్, 2 ఉంటే డైడాలిఫస్, 3 ఉంటే ట్రైడాలిఫస్ అని చెప్పేసి అలాగా పేర్లు పెట్టడం జరిగింది. అది ఒకటిన్న అంటే నెంబర్ గుర్తులుగా ఉన్నాయా, విడిగా ఉన్నాయా అని తర్వాత సంగతి. నెంబర్ ఆఫ్ స్టామెన్స్ని బట్టి అలా పేరు పెట్టుకుంటూ వెళ్ళడం జరిగిందనమాట. 24 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. దిస్ సిస్టమ్ గేవ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు వెజిటేటివ్ అండ్ సెక్షువల్ క్యారెక్టర్స్. అంటే ఈ క్లాసిఫికేషన్స్ లోపల, ఈ వర్గీకరణ లోపల శాఖీయ లక్షణాలకి అలాగే సెక్షువల్ లక్షణాలకి కూడా సేమ్ అంటే రెండింటిని ఈక్వల్గా కన్సిడర్ చేశారనమాట. లైంగిక లక్షణాలు, శాఖీయ లక్షణాలని. దిస్ ఈజ్ ద ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ న్యాచురల్ క్లాసిఫికేషన్. న్యాచురల్ మీన్స్ సహజ సిద్ధమైనటువంటిది అని చెప్పేసి. ఇన్ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ మోస్ట్లీ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అంటే బయటకు కనిపించేటటువంటి మార్ఫలాజికల్ బాహ్యమైనటువంటి లక్షణాలని ఆధారంగా చేసుకుని
were taken into the consideration and plants were classified. మొక్కలో కనిపించేటటువంటి శాఖీయ లక్షణాలు అయి ఉండొచ్చు, లేదా అంటే వెజిటేటివ్ ఆర్ సెక్షువల్ క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు. బట్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అంటే బాహ్యంగా కనిపించేటటువంటి లక్షణాలని బేస్గా చేసుకుని ఇతను వర్గీకరణ చేయడం జరిగింది. ప్రీ డార్వినిజం సిస్టమ్స్ ఆర్ మోస్ట్లీ న్యాచురల్. అంటే డార్వినిజం గురించి తెలియకముందు ఇది అప్పటికి డార్వినిజం అనేటటువంటిది కనిపెట్టలేదు. ప్రీ డార్వినిజం సిస్టమ్స్ ఆర్ మోస్ట్లీ న్యాచురల్. యూజువల్లీ ద ఫ్లోరల్ క్యారెక్టర్స్ వర్ గివెన్ గ్రేటర్ ఇంపార్టెన్స్ since they are more conserved and do not change due to effect of environment. అంటే ఫ్లోరల్ క్యారెక్టర్స్ అనేటటువంటివి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది క్లాసిఫికేషన్స్ లోపల. అంటే తొందరగా వాటి లోపల మార్పులు అనేటటువంటివి జరగవు కాబట్టి ఆ లక్షణాలని బేసిక్గా చేసుకుని ఈ న్యాచురల్ క్లాసిఫికేషన్ అనేది చెప్పడం జరిగిందనమాట. న్యాచురల్ సిస్టమ్ ప్రొవైడ్స్ అండ్ ఈజీ మీన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. ఈ న్యాచురల్ క్లాసిఫికేషన్ వల్ల మనం ప్లాంట్స్ని ఐడెంటిఫై చేయడం అనేటటువంటి గుర్తించడం అనేది చాలా సులభంగా జరుగుతుందంట. ఎందుకంటే అతను అలాంటి క్యారెక్టర్స్ని తీసుకుని చేశారు కాబట్టి ఈజీ ఐడెంటిఫైడ్. బెంథమ్ అండ్ హుక్కర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆర్ ప్రపోజ్డ్ ఇన్ దేర్ బుక్ జెనరా ప్లాంటారం. బెంథమ్ అండ్ హుక్కర్స్ అనేటటువంటి ఇద్దరు సైంటిస్టులు వాళ్ళు ఒక క్లాసిఫికేషన్ని ప్రపోజ్ చేశారు. దాన్ని జెనరా ప్లాంటారం అనేటటువంటి గ్రంథం లోపల పొందుపరిచారు. దిస్ ఈజ్ ద వరల్డ్ వైడ్ యాక్సెప్టబుల్ క్లాసిఫికేషన్, న్యాచురల్ క్లాసిఫికేషన్. అంటే మనం చదువుకోబోయేటటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వాటిని ఈ సిస్టమ్ ప్రకారమే మనకి అవైలబుల్గా ఉందన్నమాట. అంటే ఈ సిస్టమ్ ప్రకారం మనం మొక్కల్ని గుర్తించడం చాలా ఈజీ. ఏ విధంగా అనేటటువంటిది మీకు బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. ఇది మూడో క్లాసిఫికేషను, ఫైలోజెనెటిక్. ద క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్ డార్వినియన్ పీరియడ్ కన్సిడర్డ్ ఎవల్యూషనరీ ట్రెండ్స్ ఇన్ ప్లాంట్స్, సో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫైలోజెనెటిక్ సిస్టమ్. అంటే మనకి ఇది డార్విన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకి ప్రపోజ్ చేసినటువంటి క్లాసిఫికేషన్స్ అన్నమాట. అంటే డార్వినిజం సిస్టమ్ని బేస్ చేసుకుని దాన్ని ఆధారంగా చేసుకుని చెప్పినటువంటి క్లాసిఫికేషన్స్ని ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్స్ కింద మనం చెప్పుకుంటాం. దీస్ సిస్టమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆర్ ప్రపోజ్డ్ ఆఫ్టర్ ద పబ్లికేషన్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ and the announcement of theory of evolution by Charles Darwin. Hence they are called post-Darwinian classification. మనకి ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్స్ అన్నీ కూడా డార్విన్ సిద్ధాంతం తర్వాత చెప్పడం వలన, అంటే డార్వినిజం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని అనౌన్స్ చేశాక, అంటే డార్వినిజం అంటే ఏంటి, వాతావరణ పరిస్థితులు ఉంటాయి కదా, the organisms are affected by the environmental factors that is undergo the change their body structures. అంటే వాతావరణ పరిస్థితుల వలన కొన్ని సందర్భాల లోపల ఆర్గానిజమ్స్ అనేవి, జీవులు అనేవి వాటిలో మార్పులను జరుపుకుంటాయి. ఏ విధంగా, దట్ ఈస్ ద సర్వైవల్నెస్ బేస్డ్ ఆన్ ద వాటి యొక్క జీవన విధానం అనేటటువంటిది. ఫిట్ ఫర్ సర్వైవల్ అంటే అక్కడ ఫిట్ అవ్వడం కోసం అది జీవించాలి. అంటే అక్కడ జీవించాలంటే దానికి తగ్గట్టు దాని యొక్క రెసిస్టెంట్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకుని పోస్ట్ డార్వినియన్ క్లాసిఫికేషన్ కింద చెప్పొచ్చు వీటిని. దే రిఫ్లెక్ట్ ద జెనెటిక్ అండ్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ among the taxon and show them in form of a phylogenetic tree or cladogram. మీరు ఈ ఎవల్యూషనరీ రిలేషన్షిప్ని మనకి క్లాడోగ్రామ్ రూపం లోపల ఎక్స్ప్లెయిన్ చేశారు. దిస్ క్లాసిఫికేషన్ వాజ్ ప్రపోజ్డ్ బై ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ ఇన్ హిస్ బుక్ డైనాచురలిన్ ఫ్లాజిన్ ఫ్యామిలిన్. అంటే
ఈ ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ అనేటటువంటి సైంటిస్టులు ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. వారి యొక్క గ్రంథం న్యాచురల్లీ ప్లాజెంట్ ఫ్యామిలీన్ అనేటటువంటి గ్రంథం లోపల ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే మనం ఈ ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ క్లాసిఫికేషన్ గురించి కూడా మనం స్టడీ చేస్తాము మన యూనిట్ ప్రకారం. నెక్స్ట్, హచిన్సన్ ఇన్ హిస్ బుక్ ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైలోజెనెటిక్ సిస్టమ్. అంటే హచిన్సన్ చెప్పినటువంటి క్లాసిఫికేషన్ అనేది ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేటటువంటి గ్రంథం లోపల ఇంక్లూడ్ చేయబడింది. The last phylogenetic classification is the angiospermic phylogenetic group system. అంటే మనకు లాస్ట్గా చెప్పబడినటువంటి ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ని యాంజియోస్పర్మిక్ ఫైలోజెనెటిక్ గ్రూప్ సిస్టమ్ కింద మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనం దీని గురించి కూడా స్టడీ చేస్తాం అక్కడ. అంటే టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ లోపల న్యాచురల్ క్లాసిఫికేషన్ ఉంది, ఫస్ట్ ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ అంటే ఓన్లీ ఫ్యూ క్యారెక్టర్స్, న్యాచురల్ క్లాసిఫికేషన్ మోస్ట్ ఆఫ్ ద వెజిటేటివ్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని, ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ అనేటువంటిది డార్వినిజంని థియరీని బేస్ చేసుకుని ప్రపోజ్ చేసినటువంటి అంటే జెనెటికల్ బేసిక్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మీకు ఇప్పుడు మనం ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్స్ లోపల యాంజియోస్పర్మిక్ ఫైలోజెనెటిక్ గ్రూప్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే మనకి ఇది షార్ట్లో కూడా అడుగుతూ ఉంటారు మనల్ని. యాంజియోస్పర్మ్ ఫైలోజెనెటిక్ గ్రూప్ ఇది కొంచెం అంటే నెంబర్ ఆఫ్ సైంటిస్టు ఒకరు ప్రపోజ్ చేసినటువంటిది కాదు. ఇది నెంబర్ ఆఫ్ బొటనిస్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్ అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నింటినీ కలిపి ఒక సిస్టమ్ని ప్రిపేర్ చేస్తారు. దాన్నే మనం ఏపీజీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఇందులో ఏపీజీ 1, ఏపీజీ 2 కూడా ఉంటాయి. యాంజియోస్పర్మ్ ఫైలోజెనెటిక్ గ్రూప్ అంటాం. ఏపీజీ రిఫర్స్ టు 2 international groups of taxonomists. 2 international groups of taxonomists together to try to establish a consensus view of taxonomy of flowering plants that could reflect new knowledge in the relationship based on molecular systematic studies. అంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి మన టాక్సానమిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు 2 గ్రూపుల కింద ఏర్పడి ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్స్, నెంబర్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ప్రపోజ్ చేస్తారు. అంటే రిలేటెడ్గా ఉన్నటువంటి క్లాసిఫికేషన్కి సంబంధించిన వాళ్ళందరూ ఒక్కొక్క గ్రూపుల కింద ఏర్పడ్డారన్నమాట. అంటే ఆ విధంగా 2 గ్రూప్స్ ఫార్మేషన్ జరిగాయి. అప్పుడు మనకి ద 2 పేపర్స్ రిజల్టెడ్ ఫ్రమ్ దిస్ కొలాబరేషన్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ ఏపీజీ 1 అండ్ ఏపీజీ 2. ఆ విధంగా వాళ్ళు తయారు చేసినటువంటి రీసెర్చ్ పత్రాలను బేస్ చేసుకుని మనకి ఏపీజీ 1 1998లో ఒకటి, ఏపీజీ 2 2003లో ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. అంటే ఏపీజీ 1 సిస్టమ్, ఏపీజీ 2 సిస్టమ్ అనేసి. Both of them ideal with deficiency in the earlier classification systems. అంటే మనకి ఆర్టిఫిషియల్ అండ్ న్యాచురల్ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి లోపాలను సవరించుకుంటూ వీళ్ళు ప్రపోజ్ చేశారంట. సమ్ ఆఫ్ ద అంటే ఆ సైంటిస్టులో కొంతమంది పేరు చెప్తున్నాను. క్రాన్క్విస్ట్, థోర్నీ అండ్ తఖ్తజన్ యాజ్ సీన్ ఇన్ ద ఫైలోజెనెటిక్ థియరీస్ బేస్డ్ ఆన్ అనాలిసిస్ ఆఫ్ డిఎన్ఏ. అంటే ఇక్కడ చూడండి, మనం జెనెటికల్గా వెళ్ళారు. ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్స్ లోపల జెనెటికల్గా వెళ్ళడం జరిగిందనమాట. ఏపీజీ సిస్టమ్ లోపల క్రాన్క్విస్ట్, థోర్నే అండ్ తఖ్తజన్ అనేటటువంటి సైంటిస్టులు డిఎన్ఏ యొక్క అనాలిసిస్ని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. మీకు ఫస్ట్ వన్ ఏపీజీ 1. ఎర్లియర్ యాంజియోస్పర్మ్ క్లాసిఫికేషన్ అంటే ఏపీజీ 1 ఈజ్ ద ఎర్లియర్స్, ఫస్ట్ ఏర్పడింది కాబట్టి 1998లో ఏర్పడింది కాబట్టి. ఎర్లియర్ యాంజియోస్పర్మ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై ద 1 or 2 members is the effect of 29 taxonomists to make sense of large number of phylogens being studied in the angiosperms. అంటే ముందుగా ఏర్పరిచినటువంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ప్రభావం వలన 29 మంది టాక్సానమిస్టులు వాళ్ళ యొక్క సెన్స్ను ఉపయోగించి నెంబర్ ఆఫ్ అంటే ఫైలోజెన్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇట్ మేడ్ యాంజియోస్పర్మ్స్ ద ఫస్ట్ లార్జ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ టు బీ సిస్టమేటికలీ రీక్లాసిఫైడ్.
యాంజియోస్పర్మ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి రీక్లాసిఫికేషన్ చేస్తారు ఆన్ ద బేసిస్ ఆఫ్ మాలిక్యులర్ క్యారెక్టర్స్ బై క్లాడ్స్టిక్ మెథడ్. అంటే వాళ్ళు ఉపయోగించిన పద్ధతి క్లాడ్స్టిక్ మెథడ్ అంటాము. మాలిక్యులర్ క్యారెక్టర్స్ అంటే డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్లో ఉన్నటువంటి జీన్స్ బేసిక్గా రీక్లాసిఫికేషన్ చేయడం జరిగిందనమాట. ద ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ నాలెడ్జ్ టు మెనీ ప్రపోజ్డ్ చేంజెస్ ఇన్ క్లాసిఫికేషన్స్. ఎందుకంటే ఒకరు ఇద్దరు ప్రపోజ్ చేసింది కాదు కదా, నెంబర్ ఆఫ్ నియర్ ఆఫ్ 30 members ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ప్రపోజల్. ద సిస్టమ్ డీల్స్ మోస్ట్లీ విత్ హయ్యర్ ర్యాంక్స్ అండ్ ఫేర్ క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ ఆల్ క్లాసెస్. The system deals mostly with higher ranks and fair classifications is not possible in all classes. The APG1 is based on 2 chloroplast genes and 1 gene coding for ribosomes. అంటే APG1 సిస్టంలో బేసిక్ ఏంటంటే క్లోరోప్లాస్ట్ ఉంటుంది కదా, అంటే మనం హరిత రేణువు అంటాం. అంటే ప్లాంట్స్ దానిలో ముఖ్యమైనటువంటి సెల్ ఆర్గనెల్, దానిలో ఉండేటటువంటి 2 జీన్స్ని, క్లోరోప్లాస్ట్లో ఉండేటటువంటి 2 జీన్స్ గురించి బేసిక్గా APG1 అనేటటువంటిది చేయబడింది అనమాట. అందులో ఒక జీన్ అనేదంట రైబోజోమ్స్ని కోడ్ చేస్తుందంట. అంటే రైబోజోమ్స్ దట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్. ద సెలెక్షన్ ఆఫ్ జీన్స్ ఫ్రమ్ ది సెల్ ఆర్గనెల్స్ ఈజ్ సిగ్నిఫికెంట్. అంటే ఈ క్లాసిఫికేషన్ చేసేటప్పుడు సెల్ ఆర్గనెల్స్లో ఉండేటటువంటి జీన్స్ని బేసిక్గా చేసుకున్నారు. ద సెల్ ఆర్గనెల్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ న్యూక్లియర్ జీనోమ్. అంటే మనకి క్లోరోప్లాస్ట్లో కూడా డిఎన్ఏ ఉంటుంది కదా, అలాగే న్యూక్లియస్లో కూడా డిఎన్ఏ ఉంటుంది. అంటే న్యూక్లియర్ డిఎన్ఏ ఈజ్ ద బేసిక్ డిఎన్ఏ. ఈ క్లోరోప్లాస్ట్లో ఉండేటటువంటి డిఎన్ఏ ఓన్లీ దానికి సంబంధించినటువంటి ప్రోటీన్ సింథసిస్ పర్పస్కి మాత్రం ఉపయోగపడేటటువంటి జీన్స్. అంటే దానికి దీనికి వేరియేషన్ ఉంటుంది కదా. ద సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఇన్ ద జీనోమ్ ఆఫ్ ది సెల్ ఆర్గనెల్ ఈజ్ separated to a different rate of changes as compared to the stable nuclear DNA. అంటే మనకి సెల్ ఆర్గనెల్స్లో ఉండేటటువంటి డిఎన్ఏకి, న్యూక్లియస్లో ఉండేటటువంటి డిఎన్ఏకి, అందులో ఉండేటటువంటి న్యూక్లియోటైడ్స్ అంటే మనకి నైట్రోజన్ బేసెస్ ఉంటాయి కదా, ఏటీజీసీ అంటే ఎడినిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్ అనేటటువంటి అందులో ఉండేటటువంటి కాంపోజిషన్, ఆ న్యూక్లియోటైడ్స్కి ఉండేటటువంటి కాంపోజిషన్ అంటే సెల్ ఆర్గనెల్లో ఉండేటటువంటివి, అలాగే న్యూక్లియర్ డిఎన్ఏలో ఉండేటటువంటివి. అంటే న్యూక్లియర్ డిఎన్ఏలో ఉండేటటువంటివి వాటిని రెండింటిని పోల్చి చూసారనమాట. అంటే ఎందులో స్టేబుల్గా ఉంది, ఎందులో చేంజెస్గా ఉంది. అంటే చూడండి, ద సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఇన్ ద జీనోమ్ ఆఫ్ ద సెల్ ఆర్గనెల్స్ ఈజ్ సెపరేటెడ్ టు ఏ డిఫరెంట్ రేట్ ఆఫ్ చేంజెస్ యాజ్ కంపేర్డ్ టు ద స్టేబుల్ న్యూక్లియర్ డిఎన్ఏ. దిస్ ఇస్ ద ఫస్ట్ ఏపీజీ. అంటే ఫస్ట్ APG1 అనేటటువంటిది సెల్ ఆర్గనెల్స్లో ఉండేటటువంటి డిఎన్ఏలో ఉన్నటువంటి జీన్స్ని, ముఖ్యంగా క్లోరోప్లాస్ట్లో ఉండేటటువంటి జీన్స్ని బేసిక్గా చేసుకుని చేయబడింది. అది APG2. ద APG2 క్లాసిఫికేషన్ పబ్లిష్డ్ ఇన్ 1998 ఈజ్ సప్రెస్డ్ బై ఏ రివర్స్డ్ వర్షన్ నోన్ యాజ్ APG2. APG2 classification published in the 1998 by reversed version. అంటే మనకు 2003లో ఫస్ట్ ఉన్నటువంటి APG1ని రివైండ్ చేసి APG2. నాట్ టు యూజ్ టు సైంటిఫిక్ నేమ్స్ ఫర్ taxa above the level of order but rather to have named clades such as eudicots, monocots, rosettes. అంటే మనకి APG1లో ఈ నేమింగ్ అనేటటువంటిది అంటే మన ట్యాగ్జాకి ఎలాంటి పేర్లు వాడలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి వాడేటటువంటి పేర్స్ ఏంటి, క్లాడ్స్ అని వాడారు. APG ఫైలోజెనటిక్ సిస్టంలో క్లాడ్స్ అని వాడారు. కానీ మనకి బెంథమ్ అండ్ ఒక్కర్ క్లాసిఫికేషన్లో ఇలాంటి పేర్లు ఉండవు, అలాగే ఇంగ్రెన్ ప్లాంటల్ క్లాసిఫికేషన్స్లో కూడా ఉండవు. ఫైలోజెనటిక్ క్లాసిఫికేషన్ అంటే దిస్ ఇస్ ద న్యూలీ ఫార్మ్డ్ క్లాసిఫికేషన్. క్లాడ్స్ అంటే ఆ క్లాడ్స్ కూడా ఏ విధంగా యూడైకాట్స్, మోనోడైకాట్స్,
అండ్ రోజిడ్స్ అనే పేరుతోటి ఉన్నాయన్నమాట ఆ క్లాడ్స్ అనేటటువంటివి. టు ప్లేస్ సబ్స్టైన్డ్ taxa to classification as traditionally to be uncertain. అంటే మనకి ఇది కొంచెం అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, అంటే ఈజీగా అనిపించదు. ఎందుకంటే ఇంటర్నల్గా ఉండేటటువంటి జీన్స్ని బేస్ చేసుకుని వీళ్ళు క్లాసిఫికేషన్ చేశారు కాబట్టి ఐడెంటిఫికేషన్ చేయడం అనేది చాలా కష్టమైన పని. టు ఆఫర్ ఆల్టర్నేటివ్ క్లాసిఫికేషన్ ఫర్ సమ్ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. అంటే మనకి బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్లో ఫ్యామిలీస్ ఉంటాయి, యంగ్లర్ అండ్ ప్లాంటల్ క్లాసిఫికేషన్లో ఫ్యామిలీస్ ఉంటాయి, కానీ ఇక్కడ ఫ్యామిలీస్ అనేవి సరిగ్గా కనిపించవు. కెన్ ఐదర్ బి రికార్డెడ్ యాజ్ సెపరేటెడ్ ఇంటూ ఏ సింగిల్ లార్జర్ ఫ్యామిలీ. అంటే నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ని కలిపి ఇక్కడ ఒక ఫ్యామిలీ కింద చూపించారు. ఇట్ ఈస్ హెల్ప్ ఇన్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ది ఓల్డర్ మార్ఫాలజీ బేస్డ్ ఆన్ క్లాసిఫికేషన్ టు న్యూయర్ మాలిక్యూల్స్ బేస్డ్ సిస్టమ్. Since this process have tended to produced many monogenic families which are inconvenient for users. అంటే వీటిని మనం డిఎన్ఏ బేసిక్గా చేసినటువంటి క్లాసిఫికేషన్ కాబట్టి మనకి ఇక్కడ మోనోజెనెటిక్ ఫ్యామిలీస్ అంటే ఒక జీన్ని బేస్గా చేసుకుని ఆ జీన్ క్యారెక్టర్ ఉన్నటువంటి అన్నిటిని కలిపి ఆ ఫ్యామిలీస్ అన్నిటిని కలిపి ఒక లార్జ్ ఫ్యామిలీ కింద పెట్టడం వల్ల అంటే ప్రతి ఫ్యామిలీలో కామన్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి, కానీ ఇక్కడ జెనెటికల్ బేసిక్గా ఉండేటటువంటి వాటిని మాత్రమే తీసుకుని అంటే మార్ఫలాజికల్ క్యారెక్టర్, ఫ్లోరల్ క్యారెక్టర్స్ దానికి సంబంధం లేకుండా, అందువల్ల మనం వీటిని ఉపయోగించడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. దట్ ఈస్ ఇన్కన్వీనియంట్ ఫర్ యూజర్స్. ఇండిపెండెంట్ రీసెర్చర్స్ ఇట్ ఓన్లీ ప్రజెంట్ వ్యూస్ ఎట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ బేస్డ్ ఆన్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ రీసెర్చ్. న్యూ రిజల్ట్స్ ఆల్వేస్ అపియర్ ఈవెన్ దెన్. అంటే ఈ ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ లోపల మార్పులు జరుగుతూనే వస్తున్నాయి, అంటే కొత్తగా రీసెర్చ్ చేయడం, వచ్చినటువంటి రిజల్ట్స్ని బేసిక్గా చేసుకోవడం. ఏపీజీ అప్లికేషన్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ రిగార్డెడ్ టు యాజ్ authoritative point of reference. Authoritative point of references. Royal CD Academy of Science. Royal CD Academy of Science, Uppsala University, Sweden. Royal Botanical Garden in Kew, Universities of Maryland, Florida, Mysore and USA లో ఉంది. There are contributes some other institutions worldwide. అంటే ఈ క్లాసిఫికేషన్ చేయడానికి వీళ్ళందరూ కూడా హెల్ప్ చేసినటువంటి యూనివర్సిటీస్. అంటే వీళ్ళ యొక్క సిస్టమ్ చూసినట్లయితే మనం ఏపీజీ సిస్టమ్ అంటున్నాం కదా, ఆ ఏపీజీ సిస్టమ్ క్లాసిఫికేషన్ని మనకి ఏ విధంగా చూపించారు అనేటటువంటిది చూస్తే మెయిన్ గ్రూప్స్ ఈ ఏపీజీ సిస్టంలో ఉండేటటువంటి మెయిన్ గ్రూప్స్ యాంజియోస్పర్మ్స్ అంటే మొత్తం మన ఫ్లవరింగ్ ప్లాంట్స్కి సంబంధించినటువంటిది, వాటిని మ్యాగ్నాయిడ్స్ అంటారు. యాంజియోస్పర్మ్స్లో మ్యాగ్నాయిడ్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఆ మ్యాగ్నాయిడ్స్ అనేటటువంటివి మోనోకాట్స్, యూడైకాట్స్. అంటే మన మోనోకాట్స్ అంటే ఏకదళ బీజాలకు సంబంధించినటువంటివి, యూడైకాట్స్ ద్విదళ బీజాలకు సంబంధించినటువంటి అన్నమాట. మోనోకాట్స్ అన్నిటిని కలిపి కొమిలినిడ్స్ అనే దానిలో ఇంక్లూడ్ చేశారు లార్జ్ ఫ్యామిలీ కింద. కొమిలినిడ్స్ దీన్ని ఇంకా ఫర్దర్గా ఏం డివైడ్ చేసి చూపించలేదు. అదే యూడైకాట్స్ని అయితే కోర్స్ కింద డివైడ్ చేశారు. కోర్ యూడైకాట్స్ లోపల రోజిడ్స్, యాస్టర్స్, రోజిడ్స్ అండ్ యాస్టర్స్ కింద డివైడ్ చేసి చూపించడం జరిగింది. రోజిడ్స్ అండ్ యాస్టర్స్. రోజిడ్స్ని మళ్ళీ యూ రోజిడ్స్ 1, యూ రోజిడ్స్ 2 అని చెప్పేసి, యాస్టర్స్ని యూ యాస్టర్స్ 1, యూ యాస్టర్స్ 2 అని చెప్పేసి డివైడ్ చేయడం జరిగింది. దీన్ని చూసినప్పుడు మనకి క్లాసిఫికేషన్ అనేటటువంటిది ఏ విధంగా చేశారు అనేది అర్థం కాదు. కాకపోతే ఇక్కడ జెనెటికల్ బేసిక్ తోటి న్యూక్లియర్ డిఎన్ఏలో ఉన్నటువంటి వాటిని, అలాగే క్లోరోప్లాస్ట్ డిఎన్ఏలో అంటే సెల్ ఆర్గనెల్లో ఉన్నటువంటి జెనెటికల్ జీన్స్ని చూసుకుని బేస్ చేసుకుని చేయబడినటువంటి క్లాసిఫికేషన్ అనమాట. దీన్ని మనం క్లాడోడ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం.
అంటే మోనోకాట్స్, యూడైకాట్స్ అనేటటువంటివి, రోజిడ్స్ అనేటటువంటివి మనకి ఇక్కడ క్లాడోడ్స్ కింద చెప్పబడింది. మళ్ళీ వాటిని అంటే మోనోకాట్స్ అంటే మనకు తెలిసిందే ఏకదళ బీజ సంబంధించి, దాన్ని కొములైనిడ్స్ అనేటటువంటి కింద డివైడ్ చేసి పెట్టారు. యూడైకాట్స్ని అయితే మళ్ళీ రోజిడ్స్, యాస్టర్స్ కింద ఉన్నాయి. అంటే యూరోజిడ్స్ 1, యూరోజిడ్స్ 2, యూయాస్టర్స్ 1, యూయాస్టర్స్ 2. అంటే దిస్ ఇస్ ద కాంప్లికేటెడ్ క్లాసిఫికేషన్ కింద చెప్పవచ్చు. అంటే ఒక్కరి అభిప్రాయంతో కూడుకున్నటువంటిది కాదు. నెంబర్ ఆఫ్ టాక్సానమిస్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రపోజల్ ఆఫ్ ద యాంజియోస్పర్మిక్ ఫైలోజెనెటిక్ సిస్టమ్. యాంజియోస్పర్మిక్ ఫైలోజెనెటిక్ సిస్టమ్ అని గురించి చెప్పడం జరిగిందనమాట. అదే మనకి ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఉంది. ఆర్టిఫిషియల్ సిస్టమ్ అంటే మనకి చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటంటే ఏదో ఒక 1 or 2 క్యారెక్టర్స్, 1 క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేశారు థియోపాస్ట్రస్ ఇక్కడ మనకి. అందువల్ల హ్యాబిట్ అన్నాడు, అంటే మొక్క యొక్క ఆకృతిని చూసి చెప్పేస్తాం కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. హెర్బ్ అంటే భూమిలోకి ఉన్నాయనుకోండి, చిన్న చిన్నగా ఉంటే హెర్బ్స్ అని చెప్పేసి అంటాం. కొంచెం గుబురుగా పొదలాగా కనబడ్డాయి అనుకోండి, మీడియం సైజులో ఉండే పార్ట్స్ షర్బ్స్ అని చెప్తాం. అదే లాంగ్ సైజులో ఉండే ట్రీస్ అని చెప్తాం. ఈజీగా ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్. అలాగే ఇక్కడ స్టామెన్స్, కార్పెల్స్ అన్నారు. స్టామెన్స్ అంటే మనం ఫ్లవర్ని ఓపెన్ చేస్తే నెంబర్ ఆఫ్ స్టామెన్స్ కనబడుతూ ఉంటాయి. దాన్ని బట్టి చెప్పడం ఈజీగానే ఉంటుంది. అది ఈ ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్లో అయితే డార్వినిజంని బేస్ చేసుకుని చెప్పడం వల్ల, అంటే అందులో సెల్ ఆర్గనెల్స్లో ఉండేటటువంటి జెనెటికల్ కాన్స్టిట్యూషన్స్ని బేస్ చేసుకుని చెప్పడం వల్ల మనకి దీన్ని అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అంటే మనం బయటకు కనిపించే లక్షణాలని చూడగానే మొక్కలో చెప్పగలుగుతాం తప్ప దాని ఇంటర్నల్గా ఉండేటటువంటి జెనెటికల్ క్యారెక్టర్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయగలం? అది చేయాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ల్యాబ్ ఫెసిలిటీ అనేటటువంటి ఉంటుంది. అంటే మనం ఫీల్డ్లో వెళ్ళి ఆ మొక్కను చూసేటప్పుడు ఆ మొక్కలో ఉన్నటువంటి లక్షణాలను బేస్ చేసుకుని చెప్తామే తప్ప ఇంటర్నల్గా ఉండేటటువంటి ఈ జీన్స్ని బేస్ చేసుకుని చెప్పడం అనేది కొంచెం క్రిటికల్ అయినటువంటిది. అంటే మనలాంటి వాళ్ళకి అంటే ఒక కాంప్లికేటెడ్ ఇష్యూలా కనబడుతుంది. అందువల్ల మనం దీని గురించి పెద్దగా స్టడీ చేయలేము. అందుకే మనకు అర్థమయ్యే విధంగా ఉండేటటువంటి క్లాసిఫికేషన్స్ ఒకటి ఉంది. అదేంటంటే మనకి బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్, మనకి ఎగ్జామినేషన్ పర్పస్కి ఉపయోగపడేటటువంటి క్లాసిఫికేషన్ అన్నమాట. మీకు నెక్స్ట్ క్లాస్లో దీని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇందులో చాలా వరకు మనకి మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ని, అంటే మొక్కను తీసుకుని చూడగానే కనిపించేటటువంటి లక్షణాలని బేస్ చేసుకుని ఈయన ఈ క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేశారు. అందువల్లే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి క్లాసిఫికేషన్గా దీన్ని మనం చెప్పుకుంటాం. అంటే అందరూ యాక్సెప్ట్ చేశారు. ఎలాంటి వాళ్ళకైనా అర్థమయ్యే విధంగా ఉండేటటువంటి క్లాసిఫికేషన్ అనేటటువంటిది ఇది బెంథమ్ అండ్ హుక్కర్ క్లాస్. దిస్ ఇస్ ద న్యాచురల్ క్లాసిఫికేషన్. ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ కాస్త అర్థం చేసుకోవచ్చు, న్యాచురల్ క్లాసిఫికేషన్ అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ అంటే ఎర్లియర్లో ఉన్నటువంటి ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్, అంటే మనకి ఎంగ్లర్ అండ్ ప్రాంటర్ అండ్ క్లాసిఫికేషన్ కూడా ఒకటి ఉంది. ఆ క్లాసిఫికేషన్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే తర్వాత వచ్చినటువంటి కొన్ని ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి కదా, వాటిలో అంటే జెనెటికల్ బేసిక్ డార్వినిజంలో ఉన్నటువంటి జెనెటికల్ క్యారెక్టర్స్ని, అంటే మనం జీవించి ఉండాలంటే మనలో చేంజెస్ చేసుకుంటూ ఉండాలి అనేటటువంటి లక్షణాన్ని బేస్గా చేసుకుని ప్రపోజ్ చేయబడినటువంటిది అన్నమాట. అందువల్ల ఏపీజీ సిస్టమ్ని కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుందన్నమాట. అంటే మీకు టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషను, అలాగే యాంజియోస్పర్మ్ ఫైలోజెనెటిక్ గ్రూప్, వీటిని మీకు ఎక్కువగా షార్ట్గా అడుగుతూ ఉన్నారు ఎగ్జామినేషన్ లోపల అన్నమాట. మీరు వినేటప్పుడు మ్యాక్సిమము ఈ నోట్స్ని రన్ చేసుకుంటూ చూస్తూ మేము చెప్పినట్టుది విన్నట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి మీరు రన్ చేస్తూ మీ నోట్స్ని చూస్తూ ఆ లెసన్ని వినండి. దిస్ ఈజ్ ద టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ ఏపీజీ సిస్టమ్, మీకు ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి టాపిక్ అన్నమాట. నెక్స్ట్ మనం బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ గురించి నెక్స్ట్ క్లాస్లో స్టడీ చేస్తాం. అంటే దాని గురించి మీకు ముందుగా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఇక్కడ నేను
ఏంటంటే బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ లోపల చాలా సింపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. చూడండి, డైకాట్లిడన్స్, జిమ్నోస్పమ్స్, మోనోకాట్లిడన్స్ అన్నారు. అంటే మనకి ద్విదళ బీజ మొక్కలు, వివృత బీజాలు, అలాగే ఏకదళ బీజ మొక్కలు అని చెప్పేసి ఈజీగా. మళ్ళీ దాన్ని మళ్ళీ అగైన్ డివైడెడ్ పాలిపెటాలి, గామపెటాలి, మోనోక్లామిడే కింద, థలామి ఫ్లోరా, డిస్కి ఫ్లోరా, క్యాల్సిఫ్లోరా అండ్ సిరిసిస్ కింద ఈ విధంగా డివైడ్ చేయడం జరిగిందన్నమాట. దీన్ని చదవాలంటే మీకు ముందు మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ప్లాంట్ అంటే మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో స్టడీ చేశారు, దాని గురించి కాస్త చదువుకుంటే మీకు ఈ క్యారెక్టర్స్ అనేవి కూడా బాగా అర్థం అవుతాయి. కాబట్టి నెక్స్ట్ క్లాస్ చెప్పేటప్పటికి మీరు మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ప్లాంట్ వాటి గురించి చదవండి. ఇంటర్మీడియట్లో మీకు సిలబస్లో ఖచ్చితంగా ఉంది ఇది. అంటే బాహ్య స్వరూప లక్షణాలు అని చెప్పేసి ఒక యూనిట్ ఉంటుంది, లేదా ఎక్స్టర్నల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అని చెప్పేసి పర్టికులర్ యూనిట్ ఉంది. దాని గురించి మీరు చదివితేనే మీకు బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ అనేది చెప్పినప్పుడు అర్థమవుతుంది. అక్కడ కొన్ని టిపికల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే బైసీరియట్ పెరియాంత్ అంటే అసలు పెరియాంత్ అంటే ఏంటి, క్లమిడియస్ అంటాం, క్లమిడియస్ అంటే ఏంటి, ఈ విషయాలు తెలియాలి. లేకపోతే మేము చెప్పే పాయింట్స్ మీకు అర్థం. పెటల్స్ అంటాం, సెపల్స్ అంటాం, వాట్ ఈస్ ద సెపల్స్, వాట్ ఈస్ ద పెటల్స్, ఇలాంటి అన్ని క్యారెక్టర్స్ మీకు టెపల్స్, ఇలాంటి పదాలన్నీ కూడా తెలిసి ఉండాలి. గైనీషియం లోపల రకరకాల వర్డ్స్ వాడతాం. ఎపిగైనస్ అంటాం, హైపోగైనస్ అంటాం, పెరిగైనస్ అంటాం. అంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా మీకు మార్ఫాలజీ స్టడీ చేస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఆ క్యారెక్టర్స్ అన్నీ చదువుకుంటే మీకు బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ గురించి నేను చెప్పినప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఆ వర్డ్స్ అన్నీ మ్యాక్సిమం మీరు చదవండి.